ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి మీకందరికి కూడా యేసు ప్రభు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక శ్రేష్టమైనటువంటి సందేశాలు అందించబడి ఉన్నాయి. అవన్నీ కూడా యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వాటిని చూచి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజున దేవుని వాక్యంలోంచి మరొక శ్రేష్టమైన అంశాన్ని నేను మీకు అందించాలని ఆశిస్తున్నాను. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మొదటగా మనం చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుతున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రం చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనా గాడిదనైనా గాడి వద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టిను కదా. ఇదిగో 18 ఏండ్ల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమంది ఈ కట్టల నుంచి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన్ని ఎదిరించిన వారందరూ సిగ్గుపడి, అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూచి సంతోషించెను. ఈ యొక్క భాగములో చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఒక స్త్రీ గురించి యేసు ప్రభు చెప్పిన మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు అంశము మరి ఆ యొక్క స్త్రీని గురించినటువంటి అంశమే ఉంటుంది. దేవుని విడవకుండా, వదిలిపెట్టకుండా, పట్టుదలతో నమ్మితే వచ్చేటువంటి లాభం ఏంటి అనేటువంటిది ఈరోజు మీకు తెలియజేయబోతూ ఉన్నాను. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు ఈ యొక్క సందేశాన్ని జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. విశ్రాంతి దినమున యేసు ప్రభు ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. అక్కడ ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ ఆ యొక్క సమాజ మందిరంలో ఉంటూ ఉన్నది. యేసు ప్రభు ఆమెను చూచి దగ్గరకు పిలిచి ఆమె మీద చేతులుంచి ఆమెను స్వస్థపరిచాడు. అయితే సమాజ మందిరపు అధికారి విశ్రాంతి దినమున ఈ పని చేయకూడదని ఆయన భావించాడు. ఎందుకంటే విశ్రాంతి దినమున ఏ పని చేయవద్దని ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి ఈ పని చేయకూడదని భావించి జనాల మీద కోపడినప్పుడు యేసు ప్రభు అతను కరెక్ట్ చేశాడు. విశ్రాంతి దినమున ఎద్దు కానీ గాడిద కానీ ఉన్నట్లయితే మీకు అది గాడి దగ్గర ఉన్నదాన్ని విప్పి కట్లు విప్పి తీసుకుని పోయి నీళ్లు పెడతారు కదా, మరి అది తప్పు కాదా అలా చేయటము? అది తప్పని మీరు భావించరు కదా. నేను చేసిన పని తప్పు ఎందుకని ఎందుకు అనుకుంటున్నారు మీరు? విశ్రాంతి దినమున ఎద్దును గాడిదను కట్లు విప్పేసి నీళ్లు పెట్టినటువంటి విధంగానే విశ్రాంతి దినమున ఈ యొక్క స్త్రీ 18 సంవత్సరాల నుంచి ఈ బాధతో బాధపడుతున్న ఈ స్త్రీని నేను బాగు చేయటం తప్పెలా అవుతుందని చెప్పి ఆయన ప్రశ్నించినప్పుడు వాళ్ళని కరెక్ట్ చేసినప్పుడు అందరూ కూడా సిగ్గుపడ్డారు, ఒక విధంగా పశ్చాత్తాపడ్డారు. జనాలు కూడా మరి ఆయన చెప్పిన మాటలకు, ఆయన చేసిన కార్యాలకి బహుగా సంతోషించారు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి నేను ఈరోజు చెప్తాను. తర్వాతి మెసేజ్లో మిగతా ఉన్నాయి, అవి కూడా మీ దృష్టిలో తీసుకొని వస్తాను. ఈరోజు మనము చదువుకున్న వాక్య భాగంలో నుంచి 16వ వచనాన్ని గమనిస్తే, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమంది ఈ కట్టల నుండి విడిపింపతగదా అని అతనితో చెప్పాను. యేసు ప్రభు సమాజ మందిరపు అధికారితో మాట్లాడుతూ ఈ స్త్రీ గురించి అంటున్నాడు. ఈమెను సాతాను 18 సంవత్సరాల నుంచి బంధించాడు. అందువల్ల ఆమె నడుము అనేటువంటిది వంగిపోయి చక్కగా నిలబడలేని పరిస్థితుల్లో ఆమె ఉంటూ ఉన్నది.
నేను ఈ రోజున ఆమెను సాతాను కట్టల నుంచి విడిపించగానే ఆమె చక్కగా నిలవబడింది. మరి ఈ విధంగా చేయటం అనేటువంటిది తప్పు అవుతుందా చెప్పు అని చెప్పినప్పుడు మరి అతను కానీ అతనితో ఉన్న మిగతా వ్యక్తులు కానీ సిగ్గుపడటము బాధపడటం జరిగిందని మనం చూస్తాం. ఇక్కడ యేసు ప్రభు ఈ స్త్రీ గురించి అన్న మాట చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మాట చాలా అరుదుగా ఆయన ఉపయోగించాడు. ఏమిటి ఆ మాట అంటే అబ్రహాము కుమార్తె అయిన ఈమె అంటాడు. అబ్రహాము కుమార్తె అని ఈమె. మరి ఈ మాటను యేసు ప్రభు కొద్దిమందికి ఉపయోగించాడు. జక్కయ్యను గురించి ఇతడు అబ్రహాము కుమారుడే అనేటువంటి మాట ఇదే లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆయన వాడటం అనేది మనం చూస్తాం. అబ్రహాము యొక్క కుమారుడు లేదా కుమార్తె అనేటువంటి పదాలని ఈ యొక్క లూకా సువార్తలో మనం చూస్తాం. ఈ స్త్రీకి కూడా ఆయన అదే పదాన్ని వాడాడు. అంటే అది ఎంతో కీలకమైనటువంటి పదం అబ్రహాము కుమార్తె అనేటువంటి పదం. యూదులైనటువంటి వారు యేసు ప్రభువుతో మాట్లాడుతూ తాము అబ్రహాము సంతానం అని చెప్పి ఆయనతో వాదిస్తారు ఒకానొక సందర్భంలో. కానీ యేసు ప్రభు వారి వాదనను ఎంతమాత్రం కూడా అంగీకరించరు. ఈ విషయాన్ని మనము యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనములో యూదులు ఏమంటారో చూడండి. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి. యూదులు అంటున్నారు మా తండ్రి అబ్రహాము. 33వ వచనంలో అంటారు వారు మేము అబ్రహాము సంతానము అంటున్నారు. మా తండ్రి అబ్రహాము, మేము అబ్రహాము సంతానం అని యూదులు, యూదా మత నాయకులు, శాస్త్రులు, పరిసయ్యులైనటువంటి వారు వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ఉంటే యేసు ప్రభు దానికి అంగీకరించక ఆయన ఏమన్నాడో చూడండి. 44వ వచనం యోహాను 8:44 మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. వాళ్ళేమో మేము అబ్రహాము సంబంధులు అని చెప్తుంటే యేసు ప్రభు ఏమో మీరు అబ్రహాము సంబంధులు కాదు అపవాది సంబంధులు అన్నాడు. చూడండి, ఎందుకని వారి యొక్క క్రియలు అనేటువంటివి చెప్పుకుంటున్నారు కానీ మేము దేవుని బిడ్డలము లేదా క్రైస్తవులము లేదా అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు కానీ వారి క్రియలు అనేటువంటివి దేవుడికి విరోధంగా ఉన్నాయి. అందుకనే యేసు ప్రభు వారిని అబ్రహాము సంతానం అని వారు క్లెయిమ్ చేసుకున్నప్పుడు అంగీకరించలా. వారి దగ్గర ఆ క్రియలు కనపడలా. అబ్రహాము సంతానం కావాలి అంటే ఒక ప్రామాణికం ఉంది. ఒక వ్యక్తి అబ్రహాము కుమారుడు కుమార్తెగా పరిగణించబడాలి అంటే మరి ఏంటి ప్రామాణికం అంటే 39వ వచనంలో రాయబడింది. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అండ్రి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. యేసు ప్రభు అంటాడు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు కానీ మీరు అబ్రహాము పిల్లలు కారు. 44వ వచనంలో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోచున్నారు. చూడండి, వాడి క్రియలు మీరు చేస్తున్నారు, అపవాది క్రియలు చేస్తున్నారు. అబ్రహాము క్రియలు చేయటం లేదు, అపవాది క్రియలు చేస్తున్నారు. కాబట్టి మీరు అబ్రహాము సంతానం అనుకుంటున్నారు కానీ అబ్రహాము సంతానం కాదు అని వాళ్ళకి స్పష్టంగా చెప్పాడు. అబ్రహాము సంతానం కావాలి అంటే ఏం ఉండాలంట? అబ్రహాము క్రియలు ఉండాలంట. అబ్రహాము క్రియలు ఏంటివి? అబ్రహాము చేసిన క్రియల్లో అత్యంత ప్రధానమైంది ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినప్పుడు మనకి అక్కడ కనపడుతుంది. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అతడు యెహోవాను నమ్మెను. అబ్రహాము క్రియ ఏమిటి అనగా యెహోవాను నమ్మటం అనగా విశ్వాసం, దేవుని యందు నమ్మకం ఉంచటం. సో ఇక్కడ ఈ స్త్రీ జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆమెను గురించి యేసయ్య అంటున్నాడు. యేసయ్య ఏమంటున్నాడంటే ఈమె అబ్రహాము కుమార్తె అంటున్నాడు. అసలు పెద్ద పెద్ద హేమాహేమీలు మేము అబ్రహాము కుమారులు, అబ్రహాము కుమార్తెలు, అబ్రహాము సంతానం అని చెప్పుకుంటే ఎంత మాత్రం కూడా అంగీకరించకుండా మీరు అపవాది సంబంధులు అని చెప్పినటువంటి యేసు ప్రభు ఈ నడుము వంగిపోయినటువంటి ఈ స్త్రీ 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్నట్టు ఈ స్త్రీని ఉద్దేశించి ఈమె అబ్రహాము కుమార్తె అని అంటున్నాడు. ఎందుకంటే అబ్రహాము యొక్క క్రియ ఆమెలో ఉంటూ ఉన్నది. ఏమిటి అబ్రహాము యొక్క క్రియ? అబ్రహాము యొక్క క్రియ ఏమిటంటే యెహోవాను నమ్మెను. అతడు దేవుణ్ణి నమ్మాడు. నమ్మటం, విశ్వాసం అనేటువంటిది అబ్రహాము యొక్క లక్షణం. విశ్వాస సంబంధులే అబ్రహాము పిల్లలు అనేటువంటి మాటను దేవుని వాక్యలో మనం చూస్తాం. కాబట్టి విశ్వాసం చాలా కీలకమైనటువంటిది. దేవుడి ఆశీర్వాదం పొందాలి అంటే
మరి అద్భుతాలు జరగాలి అంటే దేవుణ్ణి విడిచిపెట్టకుండా, విశ్వాసం విడిచిపెట్టకుండా మనం ఆయన్ని వెంబడించాల్సినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. విశ్వాసంలో పట్టు వదలకుండా నిలబడిన వ్యక్తి దేవుని యొక్క అద్భుతాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలని పొందుకుంటాడు. ఈ రోజున విశ్వాసం వదిలిపెట్టకుండా నిలబడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి దాని గురించి నేను కొన్ని మాటలు మీరు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు విశ్వాసం అంటే ఏమిటో అక్కడ మనం చూస్తాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము. ఇక్కడ విశ్వాసం అనేది లేకుండా ఉంటే దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే దేవుని యొద్దకు వచ్చువాడు, ఆ మాట గమనించాలి, ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. నమ్మాలి. ఏమి నమ్మాలంట? దేవుడు ఉన్నాడని నమ్మాలి. విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్మటం. రెండవదిగా తనను వెదకువానికి ఫలము దయచేయువాడని నమ్మవలనే కదా. రెండవది ఏంటంటే తనను వెదికే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మాలి. ఈ రెండూ ఉంటాయి విశ్వాసంలో. ఒకటి దేవుడు ఉన్నాడని నమ్మటము, రెండవది దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని నమ్మటం. మరి దేవుడు ఉన్నాడని ఈ ప్రపంచం ఎలా నమ్మగలుగుతుంది? దేవుడు కనపడటం లేదు కదా, ఎలా నమ్ముతున్నారు అంటే, ఉదాహరణకి ఒక కుండ ఉందనుకోండి, మనం కుండనే చూస్తాం. కుండను ఎవరు చేశారో మనకు తెలియదు. ఆ చేసిన వ్యక్తి ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు, ఏ ఊరిలో ఉంటాడో తెలియదు. కానీ కుండ మన ఊరిలో ఉంటుంది, షాపులో ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, వాడుకుంటాం మనం. ఈ కుండ చేసినటువంటి వ్యక్తి మన ఇంట్లోకి రాడు, కుండ మన ఇంట్లో ఉంటుంది. ఆ కుండను చూసినప్పుడల్లా కూడా మనము ఏమి అర్థం చేసుకుంటాము? కుండ ఉంది అంటే అర్థం ఏంటంటే అది ఎలా వచ్చిందనగా దాన్ని ఎవరో చేశారు. కుండ ఉంది అంటే దాన్ని చేసిన వాడు కూడా ఉన్నాడు అనేటువంటి అర్థం. అంటే ఎవరో చేస్తే కుండ వచ్చింది, కుమ్మరి చేస్తే కుండ వచ్చింది. కాబట్టి కుండ ఉన్నదంటే కుమ్మరి కూడా చేసిన వాడు కూడా ఉన్నాడని అర్థము. అలాగనే ఒక శిల్పం, అందమైన శిల్పం ఉందంటే ఆ శిల్పం ఎలా వచ్చింది? మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, దాన్ని చూస్తూ ఉంటాం. అది ఎలా వచ్చింది ఆలోచన చేస్తే ఎవరో తయారు చేశారు, శిల్పి. శిల్పం ఉంది అంటే శిల్పి ఉన్నాడని, కుండ ఉన్నది అంటే కుమ్మరి ఉన్నాడు అని, సృష్టి ఉంది అంటే సృష్టికర్త ఉన్నాడని. ఇది చాలా సామాన్యమైనగా అందరూ అర్థం చేసుకునేటువంటి విషయం. సృష్టికర్త ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం ఏమిటి అనగా ఈ సృష్టియే. ఈ భూమి, ఈ ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, పక్షులు, ఈ జీవరాశి, సమస్తమైనటువంటి ఈ ప్రకృతి అంతా కూడా దీన్ని చేసిన వాడిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. అందుకనే 19వ కీర్తనలు అన్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురం చేయుచున్నది, పగటికి పగలు బోధ చేయుచు ఉన్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచూ ఉన్నది అంటాడు. కాబట్టి ఆకాశములు, ఈ విశ్వం అంతా కూడా దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. విశ్వం ఉందంటే దాన్ని చేసిన వాడు ఉన్నాడని సామాన్యంగా ప్రతి ఒక్కరికి కూడా గ్రహింపు ఉంటుంది. సృష్టి ఉందంటే సృష్టికర్త ఉన్నాడు, సృష్టికర్త లేకుండా ఇది రాలేదు. కుమ్మరి లేకుండా కుండ రాలేదు, శిల్పి లేకుండా శిల్పం రాలేదు, సృష్టికర్త లేకుండా సృష్టి రాలేదు. సరే, దేవుడు ఉన్నాడని సృష్టి ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఆ దేవుడు ఎవరు? సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు ఎవరు? చాలామంది ప్రపంచంలో ఉన్నారు కదా. ఎవరు ఆ అసలైన దేవుడు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు అని కానీ మనం ఆలోచన చేసినట్లయితే మనం వెతుక్కోవాల్సి వస్తుంది ఎవరు అనేటువంటిది. ఎందుకంటే మనుషులకు తాము, ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో తాము దేవుడు అని చెప్పుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. తమలో దైవత్వం ఉందని చెప్తున్నారు, తాము దేవుని ప్రతినిధి అని చెప్తున్నారు. ప్రపంచం అంతా కూడా అనేక మంది తాము దేవుడు అని చెప్పేటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు. ప్రజలు వారు దేవుడని నమ్మి వారు వెంబడ వెళ్తూ ఉన్నారు. తర్వాత కొంతకాలానికి వారు మోసగాళ్ళని తెలుసుకొని తాము మోసపోయామని బాధపడుతూ ఉన్నారు. అలాంటి మోసగాళ్లను ప్రభుత్వం వారు పట్టుకొని జైల్లో పెట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎవరు?
సృష్టిని కలుగు చేసిన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరు? ఇంతమంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారిలో అసలైన ఆ దేవుడిని కనుగొనటం ఎలాగా? అది మనకి అంతుబట్టినటువంటి విషయం. దాన్ని తెలియజేయడం కోసమే ఆ అసలైన దేవుడు భూమి మీదకి రావటం జరిగింది. ఆయన ఈ లోకంలోనికి వచ్చి అనేకమైన అద్భుతాలు చేశాడు. చివరికి ఆయన ఒకటే మాట చెప్పాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు దాన్ని లేపుతానన్నాడు. అంటే నన్ను చంపండి, 3 రోజులు లేస్తానన్నాడు. ఆయన ఎలా తిరిగి లేస్తాడో చూద్దామని ఆయన సిలువుకు కొట్టి మేకులతో కొట్టి చంపి సమాధి చేశారు. సమాధికి రాయి పెట్టారు, మిలిటరీ కాపలా పెట్టారు. 3వ రోజు రాగానే మరణం ఆయన బంధించలేకపోయింది, సమాధి ఆయన ఆపలేకపోయింది, బండ ఆయన ఆపలేకపోయింది, మిలిటరీ ఆయన ఆపలేకపోయింది. శరీరంతో లేచి బయటకు వచ్చేశాడు. ప్రపంచంలో దేవతలు దేవుళ్ళని చెప్పుకునేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దేవుళ్ళు దేవతలని కొలవబడుతూ ఉన్నటువంటి వారు, పూజింపబడుతున్న వారు ఎంతోమంది ఉంటూ ఉన్నారు ఈ ప్రపంచంలో. అయితే ఎవరో కూడా ఈ విధంగా యేసు ప్రభువులాగా చావుకు ఎదురు వెళ్ళిన వారు లేరు, తనను తాను అప్పగించుకున్నవారు లేరు, సిలువ వేయించుకున్నవారు లేరు. ఆయన సిలువ వేయడానికి వెతుకుతా వస్తే జనాలు, మీరు ఎవరిని వెతుకుతున్నారంటే మేము నజరేయుడైన యేసుని అన్నారు. రాత్రిపూట గెత్సేమనే వనములో ఆ తోటలో కనపడకపోతే వాళ్ళకి ఎవరిని వెతుకుతున్నారన్నప్పుడు వాళ్ళు అన్నారు, మేము యేసుని వెతుకుతున్నాం. నేనే ఆయన్ని అనగానే అందరూ పడిపోయారు. అంటే ఆయన్ని ఎవరూ పట్టుకోలేరని ఆయన చూపించాడు. మీరు మీ శక్తి చేత మీ బలం చేత నన్ను బంధించలేరు అనేది ఆయన వాళ్ళకి నిర్ధారణ చేసిన తర్వాత తన శక్తిని ఆపేసుకొని తనను తాను వాళ్ళకి అప్పగించుకున్నాడు. వాళ్ళు సిలువ వేసి చంపేటప్పుడు కూడా వాళ్ళని ఏమనలే, ఆయన వాళ్ళని క్షమించాడు. పక్కన ఉన్న దొంగ, ఆ సిలువలో వేలాడుతున్నటువంటి పక్కన ఉన్నటువంటి దొంగ ఆయన శరణు వేడితే అతనికి పరలోకంలో స్థానాన్ని దయచేశాడు. సో ఆ విధంగా యేసు ప్రభు తన యొక్క దైవత్వాన్ని సిలువలో చూపించాడు, తన దైవత్వాన్ని క్రియల్లో చూపించాడు, తన దైవత్వాన్ని ఆయన పునరుద్ధానంలో చూపించాడు. ఈ దేవతలు దేవుళ్ళు అనబడి ప్రపంచంలో కొలవబడుతున్న వారందరూ కూడా మంచి మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే మరణం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చనిపోయారు, మరణాన్ని జయించలేకపోయారు, మరణాన్ని ఓడించలేకపోయారు, మరణాన్ని ఓడించి బయటికి రాలేకపోయారు. వస్తామని కొంతమంది చెప్పారు కానీ రాలేకపోయారు, చనిపోయారు, సమాధిలోకి వెళ్ళారు. అయితే యేసు ప్రభు మాత్రము చనిపోయాడు, సమాధిలోకి వెళ్ళాడు, చెప్పినట్టే ఆయన 3వ రోజు తిరిగి లేచాడు. 40 రోజులు భూమి మీద అదే శరీరంతో ఉన్నాడు, శిష్యులు కనపడ్డాడు, వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాడు. వాళ్ళు చూస్తుండగా మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పండి, నన్ను గురించి వివరాలు చెప్పండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుందని చెప్పి వారు చూస్తుండగా పైలోకానికి పరలోకానికి వెళ్ళిపోయాడు. పైన ఒక లోకం పరలోకం ఉందని రుజువు చేశాడు. కాబట్టి ఇప్పుడు ప్రపంచానికి దేవుడు ఎవరనేటువంటిది యేసు ప్రభు నిర్ధారణ చేశాడు. తానే నిజమైనటువంటి దేవుడు, ఏకైక దేవుడని ఆయన నిర్ధారణ చేశాడు. అందుకని ఆయన చెప్పాడు, నేను మొదటివాడును, నేను కడపటివాడిని అన్నాడు. భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండివాడని నేనే అని ప్రకటన గ్రంథం 1:8 చెప్పాడు. అంటే భూతకాలంలో సృష్టికి పూర్వం, వర్తమాన కాలం అంటే ప్రస్తుత కాలం, భవిష్యత్తు కాలం అంటే రాబోయే కాలం, త్రికాలాల్లో అన్ని కాలాల్లో ఉన్నటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడు. సమస్తం ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగి. సమస్తాన్ని ఎవరు కలిగించారంటే ఆయన కలిగించాడు, ప్రభువు కలిగించాడు, ఆయనే కలిగించాడు. ఆయనే నిజమైన దేవుడు అని ఏంటి నిర్ధారణ అంటే, నన్ను చంపండి, నేను 3వ రోజు లేస్తా అన్నాడు. అలాగే చంపి సమాధి చేస్తే 3వ రోజు లేచి బయటకు వచ్చి తన మహిమను చూపించాడు. చూపించి కనపడకుండా వెళ్ళిపోవాలి. ఆయన 40 రోజులు శిష్యులతో ఉన్నాడు, వారు చూస్తుండగా వెళ్ళాడు. వాడు అలా చూసినటువంటి రాసిన గ్రంథాలు ఈ బైబిల్లో ఉన్నాయి. మత్తయి సువార్త, యోహాను సువార్త, పేతురు రాసిన పత్రికలు, యోహాను రాసిన ప్రకటన గ్రంథం, ఇవన్నీ కూడా యేసు ప్రభువును చూసినటువంటి వారు, కన్నులారా చూసినటువంటి వారు, చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్తుంటే కన్నులారా చూసినటువంటి వారు, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి అవి గొప్ప ఆధారాలు అయి ఉంటున్నాయి దేవుడు ఉన్నాడు అంటానికి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అంటానికి. కాబట్టి గమనించండి, సృష్టి అంతా కూడా సృష్టికర్త ఉన్నాడని చెప్తూ ఉంది.
యేసు ప్రభు జీవితము ఆ సృష్టికర్త అయిన దేవుడు తానే అనేటువంటిది ప్రపంచానికి నిర్ధారణ చేసి, అందుకనే ప్రపంచంలో 300 కోట్లకు పైగా ప్రజలు యేసు ప్రభువుని నమ్మారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వారు, అన్ని భాషల వారు, అన్ని దేశాల వారు ప్రపంచవ్యాప్తంగా యేసు క్రీస్తే అసలైన నిజమైన ఏకైక దేవుడని నమ్మి ఆయన వెంబడిస్తూ ఉన్నటువంటి వారుగా ఉంటున్నారు. 300 కోట్లకు పైగా జనాభా ప్రభువుని నమ్మినటువంటి వారుగా ప్రపంచంలో ఉంటూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆయనలో సత్యము ఉన్నది, ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో అమరత్వం ఉన్నది. ఆయన్ని ఎవరు బంధించలేరు, ఏదీ బంధించలేదు. ఆయన మరణాన్ని ఓడించి తిరిగి బయటికి వచ్చి సజీవుడుగా తనను తాను ఈ ప్రపంచానికి చూపించుకున్న దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం అంటే ఏమిటంటే, మొదటిది దేవుడు ఉన్నాడని నమ్మటం, అంటే యేసు ప్రభువు నిజమైన దేవుడని నమ్మటము. రెండవదిగా ఆయన తన్ను వెదుగువానికి ఫలము దయచేయవాళ్ళని నమ్మవల్ని కదా. రెండవది ఏంటంట, ఆయన ఫలము దయచేస్తాడంట. ఆయన్ని వెతికే వారికి ఆయన ఫలము దయచేస్తాడు. ఇప్పుడు మొదట గమనించండి, దేవుడు ఉన్నాడని నీవు గమనించావా? రెండవది, ఉన్నటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభు అని గమనించావా? మూడవదిగా ఆయన ఫలము దయచేస్తాడు నీకు. ఏం ఫలం దయచేస్తాడు అనగా, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో ఆయన దయచేసే ఫలము గురించి రాయబడింది. నిత్య జీవము అనుగ్రహింతుననుదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. నిత్య జీవం అనుగ్రహింతుననుది ఆయన తానే మనకి చేసిన వాగ్దానం. నిత్య జీవం అనుగ్రహిస్తాననే వాగ్దానం చేశాడు ఆయన. అంటే యేసు ప్రభువు వచ్చాడు, నిత్య జీవం అంటే పరలోకం గురించి చెప్పాడు, చచ్చిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకం ఉందని రుజువు చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి ఏమిటి ప్రతిఫలం? వదిలిపెట్టకుండా పట్టుదలతో ఆయన నమ్మితే వచ్చే ప్రతిఫలం ఏమిటంటే, నిత్య జీవములో నువ్వు ప్రవేశిస్తావు, అంటే అమరత్వంలో ప్రవేశిస్తావు, ఇమ్మోర్టాలిటీలో నువ్వు ప్రవేశిస్తావు. అంటే ఇక ఎన్నటికీ నీకు మరణం అనేది లేని ప్రపంచంలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఇంకొక ప్రపంచం ఉందని ఈ యొక్క లోకానికి యేసు ప్రభు రుజువు చేశాడు. కాబట్టి ఇంకొక ప్రపంచంలోకి వెళ్ళిపోతావు. ఆ ప్రపంచంలో ఇక చావు ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, ఆకలి బాధ ఉండదు, దాహం యొక్క బాధ ఉండదు, రోగం యొక్క బాధ ఉండదు. శాంతి కలిగిన ప్రపంచం, సంతోషం కలిగిన ప్రపంచం, సమాధానం కలిగిన ప్రపంచం, జీవముతో నిండినటువంటి ప్రపంచం, వెలుగుతో నిండినటువంటి ప్రపంచం, సమృద్ధితో నిండిన ప్రపంచం, బంగారు లోకం. సో ఆ అద్భుతమైన ప్రపంచంలో నువ్వు ప్రవేశిస్తావు. ఈ దేహాన్ని వదిలిన తర్వాత నీ ఆత్మ అనేది నరకానికి వెళ్లకుండా, అగ్నిలోకి వెళ్లకుండా, బాధలోకి వెళ్లకుండా, యాతనలోకి వెళ్లకుండా నీవు రక్షింపబడి నిత్య జీవములో అమరత్వంలో ప్రవేశించి అక్కడ నివసిస్తావు. సదాకాలం దేవునితో ఉంటావు. దేవుని నమ్మిన వాడికి వచ్చే ప్రతిఫలం ఏంటి? చాలామంది అడుగుతారు, దేవుని నమ్మినోడికి ఆకలి అవుతుంది కదా, దాహం అవుతుంది కదా, రోగం వస్తుంది కదా, చచ్చిపోతున్నాడు కదా. దేవుడిని నమ్మనోడికి దేవుడిని నమ్మినోడికి ఒకటిగా జరుగుతుంది కదా. లోకంలో ఉన్నప్పుడు దేవుడిని నమ్మని వాడే చాలా రెట్లు చాలా విషయాల్లో సుఖభోగాలు కలిగిపోతున్నారు కదా. దేవుడిని నమ్మిన వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు కదా. దేవుడిని నమ్మి ఏం ప్రయోజనం అంటాడు. దేవుడిని నమ్మి ఏం ప్రయోజనం అంటే నిత్య జీవం ఇస్తాడు ఆయన. నిత్య జీవం ఉందని ఎట్ట నమ్మకం అంటే ఆయన చచ్చిపోయి తిరిగి లేచి పరలోకానికి శరీరంతో వెళ్ళాడు. కాబట్టి పరలోకం రుజువు చేశాడు. ఆయన నిజమైన దేవుడిని రుజువు చేశాడు, పరలోకంలో రుజువు చేశాడు. ఆ పరలోకంలో నువ్వు ప్రవేశిస్తావు అనేటువంటి వాగ్దానం ఆయన చేశాడు. అదే నమ్మకం. దాన్ని నమ్మితే, యేసయ్యను నమ్మితే నీకు వచ్చే లాభం ఏంటంటే నిత్య జీవంలో నువ్వు ప్రవేశిస్తావు, యుగ యుగాలు దేవునితో ఉంటావు. రెండవ లాభం ఏంటంటే, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైంది స్థిరమైంది స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంతో ఒప్పుకుంటురి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుందంట. దేనికి బహుమానం కలుగుతుంది? ప్రతిఫలం. ఏంటా ప్రతిఫలం? బహుమానం. ఎవరికి కలుగుతాయి ఇది? ఆనాడు ఖైదులో యేసు ప్రభు నిమిత్తం ఖైదులోకి వెళ్ళిన వారిని కరుణించి
బయట ఉన్నవారు వారి ఆస్తులు అమ్మివేసి, మరి వారి కుటుంబ పోషణకైతేనేమి, వారి విడుదలకైతేనేమి, ఖైదులో ఉన్నప్పుడు వారికి కావాల్సిన సహాయానికైతేనేమి ఈ ఆస్తులు కలిగిన వారు ఆస్తులు ఖర్చు పెట్టారు. దానికి ప్రతిఫలం అనేది ఉంది. యేసయ్య చెప్పాడు, శిష్యుడని ఈ చిన్నవానిలో ఒకనికి గిన్నెడు నీళ్ళు ఇచ్చినా కూడా ప్రతిఫలం పోగొట్టుకోవడం. అంటే గిన్నెడు నీళ్ళకు కూడా ప్రతిఫలం ఉంది. ఎక్కడుంది? పరలోకంలో ఉన్నది. కాబట్టి గిన్నెడు నీళ్ళకు ప్రతిఫలం ఉంటే వీళ్ళు ఆస్తులు అమ్మేసి, అంటే శాశ్వతమైన ఆస్తి కోసం, శాశ్వతమైన ఎటర్నల్ రివార్డు కోసం, శాశ్వతమైనటువంటి బహుమానం కోసం తాత్కాలికమైనటువంటి టెంపరరీ ప్రాఫిట్స్ అనేటువంటివి వాళ్ళు కోల్పోవటానికి ఇష్టపడ్డారు. భూమి మీద ఉన్నటువంటి ఆస్తుల్ని కోల్పోవడానికి ఇష్టపడ్డారు. దానికి ప్రతిఫలంగా పరలోకంలో గొప్ప బహుమానం, గొప్ప ప్రతిఫలం వాళ్ళకి దేవుడిస్తాడు. దేవుడిని నమ్మితే, వదిలిపెట్టకుండా పట్టుదలగా ఆయన నమ్మితే, ఆయన్ని వెంబడిస్తే వచ్చే లాభాల్లో మొదటిది ఏంటంటే లోకం వదిలిన తర్వాత నిత్య జీవము నీకు ఇవ్వబడుతుంది. రెండవదిగా ఆయన కోసం నువ్వు నిలబడి కష్టపడి నీవు సేవ చేస్తే, లేదా సేవ చేసేవారికి సపోర్ట్ చేస్తే, సేవకు సపోర్ట్ చేస్తే, దేవుని ప్రజలకు సపోర్ట్ చేస్తే, పేదవారికి సహాయం చేస్తే దాని అంతటికి కూడా దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. నీ ప్రయాస అనేది వ్యర్థం కాదు, నువ్వు చేసింది వ్యర్థం కాదు. ప్రతిఫలము, తన్ను వెదుకు వారికి ప్రతిఫలము దయచేయువాడు ఆయన. నిత్య జీవం అనే ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన కోసం ఖర్చు పెడితే, ఖర్చు పెట్టిన దానికి అనేక రెట్లు అధికమైన ప్రతిఫలం, శాశ్వతమైన ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇక్కడ 1,00,000 కోట్లున్నా రూపాయి కూడా ఎత్తకపోం, అంతా వదిలేసి వెళ్ళిపోవాలా. సంపాదించి ఎవడికో ఇచ్చి వెళ్ళిపోవాలా. అదే దేవుడి కోసం ఖర్చు పెడితే దాని ప్రతిఫలం అనేటువంటిది యుగయుగాలు దేవుని దగ్గర నువ్వు పొందుతావు. ఇక మూడవదిగా గమనించినట్లయితే ఈ స్త్రీ యొక్క జీవితం, లూకా సువార్త 13వ అధ్యాయంలో ఈ స్త్రీని మనం గమనించినప్పుడు ఈమె అబ్రహాము కుమార్తె అని చెప్పాడు యేసు ప్రభు 13వ అధ్యాయం 16వ వచనంలో. కారణం ఏంటంటే ఈమె అబ్రహాము కలిగి ఉన్న నమ్మకాన్ని ఆమె కలిగి ఉన్నది. అబ్రహాము యెహోవాను నమ్మినని ఆదికాండం 15:6లో మనం చూసాం. ఆయన కుమార్తెగా, ఆయన వంశస్థురాలుగా, ఆయనకు చెందిన వ్యక్తిగా ఉన్నటువంటి ఈ స్త్రీలో కూడా అబ్రహాము లక్షణం ఉంది. అబ్రహాము లక్షణం ఉందని ఎలా చెప్పగలుగుతాము అంటే ఈమె 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినప్పటికి కూడా ఆమె దేవుణ్ణి వదిలిపెట్టలా, సమాజ మందిరాన్ని వదిలిపెట్టలా. సమాజ మందిరంలో వచ్చి కూర్చుంది అంటే ఆమె దేవుని యందు నమ్మకం కలిగిన వ్యక్తిగా ఉన్నది. దేవుణ్ణి వదిలిపెట్టకుండా నిలబడటం వల్ల సమస్యలు ఉన్నప్పటికీ, శ్రమలు ఉన్నప్పటికీ, అనారోగ్యం ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవుణ్ణి వదిలిపెట్టకుండా నిలబడితే ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ప్రతిఫలం, విశ్వాసానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. విశ్వాసులకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఈమెకు స్వస్థత అనే ప్రతిఫలాన్ని ఇచ్చాడు. కాబట్టి విశ్వసిస్తే వచ్చే ప్రతిఫలాలు ఏమిటంటే దేవుడు ఉన్నాడని నమ్మి, నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని నమ్మి ఆయన్ని వెంబడిస్తే నెంబర్ 1 నీకు శాశ్వత జీవం ఇవ్వబడుతుంది. నెంబర్ 2 నువ్వు చేసిన ప్రతి మంచి పనికి కూడా పరలోకంలో బహుమానం ఇవ్వబడుతుంది. మూడవదిగా నీ జీవితంలో ఉన్న రోగాలను దేవుడు స్వస్థపరిచి నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తాడు. ఆ పని చెయ్యాలి అంటే దేవుణ్ణి వదిలిపెట్టకూడదు. దేవుణ్ణి వదిలిపెట్టినోడికి బ్లెస్సింగ్ రాదు. దేవుణ్ణి వదిలిపెట్టకుండా కష్టమైనప్పటికీ, నడువు వంగిపోయినప్పటికీ ఈమె దేవుణ్ణి వదిలిపెట్టకుండా వెంబడించిన హేతువు చేత ఈమె జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించింది. వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా ఒకవేళ సమస్యలు ఉన్నాయేమో, ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, మరి ఏ సమస్యలు ఉన్నా దేవుణ్ణి వదిలిపెట్టొద్దు. దేవునితో నిలబడండి, దేవుణ్ణి వెంబడించండి, దేవుణ్ణి ప్రార్థించండి, దేవునికి మొరపెట్టండి, దేవుని హత్తుకొని ఆయనతో నిలబడండి. ఆయన తప్పకుండా మీకు ప్రతిఫలం ఇస్తాడు. నిత్య జీవం అనే ప్రతిఫలం, పరలోకంలో బహుమానం అనే ప్రతిఫలం, స్వస్థ అనే ప్రతిఫలాన్ని మీకు ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, జీవాధిపతి, మీకు వందనాలు. సమయంలో తండ్రి, ఇదిగో ఈ వాక్యం ఉన్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారందరికి కూడా సమాధానము, ఆశీర్వాదము దయచేయండి. నీ యందు విశ్వాసం ఉంచి స్థిరంగా నిలబడటానికి, విడిచిపెట్టకుండా నిలబడటానికి, నువ్వు వెంబడించడానికి
సహాయం చేయండి. వెంబడించితే నాయన విడిచిపెట్టకుండా వెంబడిస్తే నిత్యజీవం ఇస్తానని, విడిచిపెట్టకుండా వెంబడిస్తే బహుమానం ఇస్తారని, విడిచిపెట్టకుండా వెంబడిస్తే స్వస్థ ఇస్తారని, ఇంకా అనేక దీవెనలు ఇస్తారని మీ వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఈ బిడ్డలందరూ ఆ దీవెనలు అనుభవించేలాగున ప్రతి ఒక్కరు రక్షణ పొంది బహుమానం పొందే విధంగా ఈ లోకంలో బ్రతుకుటకు, స్వస్థత పొందుకొని నీ కొరకు సాక్షులు గుట్టుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్.